ఈ వీడియోలో నేనే పెద్ద హీరో అనే ఒక ఎర్రి హుక్ గాన్ని మనం రోస్ట్ చేయబోతున్నాం. అలాంటి హీరోని రోస్ట్ చేస్తున్నందుకు ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఛానల్ కొత్తది కాబట్టి. లేట్ చేయకుండా ఆ ఎర్రి హుక్ ఎవడో మీకు చూపించేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు పెద్ద పెద్ద హీరోలు డైలాగ్లు చెప్తుంటే వినుంటారు. ప్రభాసు, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఈ డైలాగ్స్ అన్ని వినుంటారు మామ. రియల్ హీరో డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తా. చూడండి మామ, మీరు చూడండి. వచ్చిన వాడి తల నరికి నా ప్రేమ నిలబెట్టుకుంటారు. అన్నిటికంటే నాకు ప్రేమ ముఖ్యం. ఇది మామ వాయిస్ లో గ్రిప్ గానీ, ఆ డైలాగ్ గానీ, ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఆ మూవ్మెంట్ గానీ, ఆ చేయి లేపడం గానీ ఎప్పుడైనా చూసారా? చూడలేదు మామ. పింఛన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు మామ ఈ ఎర్రిహుక్ గాడు. వీడు హీరో అంట. ఆ పేజుడు కిలో పౌడర్ కొట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఎలా ఉన్నాడు. అచ్చం ఎర్రిహుక్ ఎవడు అంటే ఇన్స్టాలో ఫేస్బుక్ లో ఫస్ట్ ఈడి పేరే వస్తుంది మామ. అంత పెద్ద ఎర్రిహుక్ ఈడు. ఎప్పుడైనా కానీ మనము కళలు కంటే అమ్మాయిలు వస్తారు మామ. కానీ వీడు డిఫరెంట్. అమ్మాయిలు కళ కంటే ఆ కళలోకే వీడు వస్తాడు. అది కూడా ఎలాగో తెలుసా? చూడండి. పింఛన్ డబ్బుల కోసం నేను ఇంకా నడవలేను, మీరే తెచ్చి అంటారా నాయన అన్నట్టు వస్తున్నాడు వీడు. అదేమో ఇలా పడుకుంది. ఎవడైనా వెళ్ళంటారా అక్కడికి? వాడు ఎలాగో పోలేకున్నాడు. ఎంతసేపు చూసినా ఇలా 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 వెళ్తున్నాడే తప్ప అక్కడికి మాత్రం వెళ్ళాడు. ఎందుకంటే వీడికి చేత కాదు. నాకు ఏడు పుట్టేసరికి నువ్వు చల్లబడిపోతావు. ఎందుకంటే ఆడికి తెలుసుమా అక్కడికి పోయిన వాడిని పీకలేడని. జీవితం ఫేస్బుక్ ఆన్ చేస్తే చాలు. డాక్టర్ శ్రీహరి గారు ఇది చేశారు, డాక్టర్ శ్రీహరి గారు ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు, డాక్టర్ శ్రీహరి గారు ఇప్పుడు ఎలా చెప్పబోతున్నారు. చాలా మింగుతున్నారు అనుకో, మామూలుగా కాదు. చూసి 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 జనమ యాసిడ్కి వస్తుంది. అంత చాలా మింగుతున్నారు వీళ్ళు. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ట్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ గారు తిట్టిస్తుంటారు. మామూలు ఉండదు. గూస్ బంప్స్ వస్తుంటాయి చూస్తున్నప్పుడు. బాడీ కట్అవుట్ మామూలు ఉండదు. మనకు గూస్ బంప్స్ వస్తుంటాయి. అది కాదు హీరోయిజం అంటే. హీరోయిజం అంటే ఇప్పుడు చూపిస్తా. ఇది చూసిన తర్వాత మీకు డొట్టి కూడా రాదు మామ. నిజంగా ఒకసారి చూడు. అది మామ లుక్ అంటే గోడకు పిడికలు కొడుతున్నట్టు ఇట్టా ఇట్టా కొట్టాలి. ఆ విషయం తెలియక మన రామ్ చరణ్ అన్నకు అంత బాడీ పెంచి అది ఇది కష్టపడుతుంటాడు. అది కాదు, నేను గోడకు పిడికలు కొట్టినట్టు ఇట్టా 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 కొట్టాలి. అది పంచ్ అంటే. ఇది ముసలిమోహానికి అది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది. మామూలుగా కాదు. అమ్మా జీవితం. వాడి వీడియోలు చూసినప్పుడల్లా నాకు వామిటింగ్స్ వస్తుంటాయి, ఇంకేదో అవుతుంటది. ఒక్కోసారి అయితే బాత్రూమ్ లో బకెట్లు తీసుకొని పోతుంటా. నమ్మడం లేదా? మీరు ఒకసారి చూడండి. నీ వెనక 100 మంది బలగా ఉండొచ్చు, కానీ నేనొక్కడిని చాలరా అంతమందిని వేసేయడానికి. చూసారా డైలాగు? వణుకుతూ ఎంత ధైర్యంగా చెప్పాడో తాత. అది పెన్షన్ తీసుకునేటప్పుడు ఆ మాత్రం ధైర్యం ఉంటుంది. ఎందుకంటే పెన్షన్ డబ్బులు వస్తాయి కాబట్టి. పవర్ఫుల్ బెదిరింపు డైలాగ్ అంట. ఆ డైలాగ్ విని కాదురా, వాడిని చూసే విలన్ కిలోమీటర్ దూరం బారిపోతారా బాబు. ఈ ముసలంతా నాకెందుకని. అయినా అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంటది. ఇన్ని ఎవడో గానీ నువ్వు హీరోలా ఉన్నావు అది ఇది అని వీడిని వాడేస్తున్నాడేమో అన్న డౌట్ వస్తుంటది అప్పుడప్పుడు. మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. వీడి గూగుల్లో సినిమాకి మళ్ళా ప్రెస్ మీట్ అంట, ఏదో చీటింగ్ చేసినాడంట, ఏందేందో మామ. మళ్ళా ఇది ఒక డిఫరెంట్ అయిన ప్రమోషన్. వీడి మూవీ ఉందో లేదో వీడికే తెలీదు, మళ్ళా దానికి ప్రమోషన్ అంట. చూడండి. హీరో సార్, ఈ సినిమా కొద్ది నెలలో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నా మొదటి సినిమా నీ ప్రేమే నా ప్రాణం సూపర్ హిట్ అయింది. ఆ థియేటర్స్ లో 50 రోజులు ఫంక్షన్ వచ్చి చేసుకున్నాం. మీకు అందరికీ తెలిసిన విషయం. ఏం మాట్లాడుతున్నావు ముసలోడా? నీ మొదటి సినిమా నీ ప్రేమే నా ప్రాణం సూపర్ హిట్ అయిందంట, 50 రోజులు ఆడిందంట. ఎక్కడ ఆడింది? నేను ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నానా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నానా? ఓ, వీడి సినిమానే ఆఫ్ఘనిస్తాన్లో ఆడింది అనుకుంటా. అలాంటి వాళ్ళే కదా వీడి మూవీ చూసేది ఎర్రి హుక్లు. మేడ మీద ప్రెస్ మీట్ ఏంట్రా? అయినా అక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఒక 2 మహిళలు ఉన్నారు, ఒక 4 కెమెరాలు పట్టుకొని ఉన్నారు. మీ అందరికి సిగ్గు అనిపించట్లేదా అక్కడ ఉండడానికి, వాడితో చేయడానికి? వాడికంటే ఎలాగో దొబ్బింది, ఉన్నది లేనిది మొత్తం దొబ్బింది, కిందిది పైది. మరి మీకేం దొబ్బింది అంటే మీరు కూడా నాకు తెలిసి మీరు అందరు కలిసి వాడిని అమాంతం నాకేస్తున్నారేమో అని నా డౌట్. తాత పంచిష్టం మామూలు ఉండదు. ఇండియన్ 2లో అయినా అదేదో ఉంటుంది ఫింగరింగ్. ఇందులో అలాంటిది ఏముండదు. మాస్ డైలాగ్ ఉంటుంది, పవర్ పంచ్ ఉంటుంది. ఏంటి నమ్మడం లేదా? ర్యాగింగ్ తో తాత చిత్త కొట్టేస్తున్నాడు ఇక్కడ. చూడండి. గుడ్ ఈవినింగ్ సార్. అవుతున్నాయండి
ఎవడదే కాలేజీలో ఏంటని పని? ఎవరు అసలు బయటకు వచ్చి కాలేజీలో పని ఇక్కడ? ఇది ర్యాగింగ్ లా లేదురా, ర్యాగింగ్ లా లేదు. నేను పడిపోతున్నాను నన్ను పట్టుకోనరా బాబు అన్నట్టుంది. అసలు ఏంట్రా ఇది? నువ్వు హీరో ఏంట్రా? నువ్వు హీరో అంటే ఎలా నమ్మేవురా? వాళ్ళు ఎలా చెప్తున్నారా? అయినా అక్కడ ఉండే పిల్లకాయలు కూడా ఎలా నమ్ముతున్నారా? అసలు ఈ వీడియోలు ఏంట్రా? అసలు నీ ఫస్ట్ సినిమా అదేదో ప్రాణం ఎక్కడాడింది అది? నీ బాధ ఏంటి? నువ్వు అసలు ఎందుకు ఇవన్నీ వీడియోలు చేస్తున్నావు? ఏదో తిని పడదోగా ఇంట్లో, ఎందుకు ఇదంతా నీకు? రే నీకే అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. లాస్ట్ లో ఏదో చిన్న సజెషన్ ఇవ్వాలనిపిస్తుంది. నేను చూస్తే జాలి, పాపం, కరుణ ఇంకేదో వచ్చేస్తుంది కిందుండి. అదంతా కాదు, నిన్ను ఎవడో అమాంతం నాకేస్తున్నాడు బాబాయ్. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నీ దగ్గర ఉండే రూపాయో 2 రూపాయలు లాక్కోవడానికి ఎవడో ప్లాన్ చేస్తున్నాడు. అది ఇది చెప్పి. లేకుంటే నీ మొహానికి నువ్వు హీరో ఏంట్రా? పోయి ఒకసారి అద్దంలో చూసుకోండి మొహం. షార్ట్ ఫిల్మ్లో హీరోగా కాదురా, షార్ట్ ఫిల్మ్లో హీరోకి తాతలాభానికి వస్తావు నువ్వు. అంటే అది కూడా పర్ఫార్మెన్స్ లేదనుకో, ఏదో రికమెండేషన్తో మేనేజ్ చేయొచ్చు. అది కూడా కష్టమే నీ మొహానికి, గుర్తుపెట్టుకో. అదనమాట. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మీ తోచిన కామెంట్ పెట్టి రావండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. పోయి పని చేసుకుంటారా బాబు, నా వీడియోలు చూస్తారంటే. పోయి పని చేసుకోవడమో చదువుకోవడమో ఏదో ఒకటి మీ ఫ్యామిలీకో నీకో ఉపయోగపడేవి ఏవో ఒకటి చేసుకోండిరా. నా ఇంట పడతారండి. చదువు మీద దృష్టి పెట్టి అయ్యే ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ మళ్ళీ వీడియోలో కలుద్దాం.